బొటనవేలు మీద పాము కాటేసింది. కాటేసినప్పుడు రైతుల దగ్గర బరిసెలు ఉంటాయమ్మా. బరిసె అంటే ఏంటంటే పెద్ద స్ట్రాంగ్ కర్ర, బలమైన కర్రకి కింద పదునుగా ఇట్లాగా కత్తిలాగా పదునుగా ఉండే ఇంత ఇనప బిళ్ళని పెట్టి కర్ర లోపలికి ఇట్లా దించుతారనమాట. ఆ బరిసెతో ఆయన బొటనవేలు ఇలా నరికేసుకున్నట్టు ఆయన అంతటిగా ఆయన. ఆ బొటనవేలు వెళ్ళి ఎగిరి అవతల పడింది. ఈయన ఆ తల మీద ఉన్న గుడ్డ గట్టిగా కట్టేసుకుని కుంటుకుంటూ ఇంటికి వచ్చాడు. అది బయట చేసింది, వెళ్ళిపోయింది, దాని పని అది చేసింది. ఇంటికి వచ్చాడు, పాము మంత్రం వేయించుకున్నాడు, బతికే ఉన్నాడు. బరిసెతో తీసేసాడు కదా ఆ పార్టు, అయిపోయింది. 4 రోజులు అంతా అయిపోయింది. కాస్త ఈ దెబ్బ తగ్గింది. అయిన తర్వాత మళ్ళీ పాము పగబట్టటము అనేటువంటి దానికి చెప్తున్నాను నేను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధి వంకరైపోతుంది పాము పగతో. అదెలా? ఈయనకి మళ్ళీ పొలానికి వెళ్ళి నేను నా కాలి బొటనవేలు నరికేశాను కదా, అది ఎక్కడ పడిందో చూద్దామని బయలుదేరాడమ్మా. సరే, ఇప్పుడు పాము పగబట్టడం అంటే దాని కోపము, దాని బాధ, దాని వేదన ఏదో రకంగా నిన్ను ఏడిపించాలనేది దానికి మనసులో ఉంటుంది. అంటే దాని బాధపడింది దానికి. అంటే అది ఆ మనిషిని గుర్తు పెట్టుకుంటుందమ్మా, తప్పకుండా పెట్టుకుంటుంది. నీ అదే చెప్తున్నా, ఇది జరిగిన కథ. వెళ్ళి అడిగిన పొలానికి, బతికావు కదా, అయిపోయింది కదా, క్షమించు అని చెప్పి దండం పెట్టుకుని ఏదో పూజ పునస్కారం చేస్తుంటే దానికి కలిగిన బాధకి ఏదో నిన్ను కరిచింది, దాని బాధ పోయింది అనుకుందాం, దానికి సాటిస్ఫాక్షన్ అయింది. కానీ నీ బుద్ధి మారిపోయింది, చూసారా? దాని బాధ అనేక రకాలుగా ఉండటం చేత ఈయన బుద్ధి మారి మళ్ళీ పొలానికి పోయి ఎక్కడుందని పొలం అంతా వెతికితే ఒక చోట ఇంత దోసపండులాగా వేలు ఉబ్బి ఉంది ఆ విషయం చేత. దాని మీద ఈ బరిస్తో ఇలా నొక్కాడంటమ్మా. ఆ ఉబ్బిపోయినటువంటి దాని నుంచి నీరు, రక్తము, ఆ చీము అంతా మొహానికి వచ్చి కొట్టి కళ్ళల్లో పడి చచ్చిపోయాడు. మా చిన్నప్పుడు మా ఇంట్లో చెప్పినటువంటి నిజమైనటువంటి కథ.